89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. అఖండ 2లో మళ్ళీ విలన్గా చేస్తున్నారు. రీసెంట్గా ఒక ఫైట్ కూడా కంపోజ్ చేశారని విన్నాం. మీరు ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్, ఆ సినిమా గురించి ఏమైనా చెప్పండి క్రిస్పీ. ఐ థింక్ ఇది చాలా ఎర్లీ అండి అఖండ గురించి మాట్లాడటం. బట్ ఒక స్కెడ్యూల్ అయింది నాకు. వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. బోయపాటి గారు, బాలయ్య గారు కాంబినేషన్ గురించి మనందరికీ తెలుసు. ఒక ఫుల్లీ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ ఉంటుంది దాంట్లో. టు బీ పార్ట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కెడ్యూల్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉండింది. బాలయ్య గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, ఎప్పుడో చిన్నప్పుడు బంగారు బ్లూడ్ షూటింగ్లో డాడీతో పాటు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన ఒక అనుభవం. దాని తర్వాత ఇప్పుడు కలుస్తున్నాను. హీ స్టిల్ వెరీ ఎనర్జెటిక్, ఫన్ లవింగ్, అండ్ ఐ థింక్ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఆది గారు, భయ్యా, ఒక యంగ్ యాక్టర్గా మీరు ఒక పక్కన హీరోగా చేస్తున్నారు, ఒక పక్కన విలన్గా చేస్తున్నారు, బ్రదర్గా చేస్తుంటారు. ఆ ట్రాన్స్ఫర్మేషను టఫ్ అనిపించట్లేదా? ప్లస్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంది అది? మీకు హీరోగా మీ రేంజ్ పెంచుకోవడానికి ఇబ్బంది అవ్వట్లేదా? అంటే మనందరికీ వీల్ హ్యావ్ అ పర్స్పెక్టివ్ అండి, మనం మనల్ని ఎలా చూసుకుంటున్నాం అని చెప్పి. నేను ఫస్ట్ నుంచి మృగం కావచ్చు, ఒక విచిత్రం కావచ్చు, ఒకవేళ నేను ఒక హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకొని అవే చేయాలి అనుకుంటే నేను ప్రాబబ్లీ అలాంటి సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. ఒక యాక్టర్గా డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ రోల్స్ చేస్తే ఎవ్రీ డే షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్. ఐ డోంట్ నో, ఇప్పుడు ప్రస్తుతం నాకు ఏమనిపిస్తుందో అది చేసేస్తున్నానండి. ఐ థింక్ ఇఫ్ యూ లైకింగ్ ఇట్, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆది గారు సార్, ఇది వరకు వైశాలి చేశారు, మధ్యలో యూటర్న్లో కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఈ సినిమా వచ్చి యాక్చువల్లీ చాలామంది ఈ జనరేషన్ హీరోస్ వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ హర్రర్ సినిమాస్ వీటికి చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు, పెద్దగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దగా రారు, పిల్లల్ని తీసుకురారు. సో చాలా లిమిటెడ్ ఆడియన్స్ ఉంటారు థియేటర్కి వచ్చేవాళ్ళు. ఎప్రిసియేషన్ వస్తుంది కానీ దానికి తగ్గ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ రాదు అని ఒక ఒపీనియన్ ఉంటుంది వీటికి. ఇలాంటి సినిమాలు చేయడానికి మీకు మోటివేషన్ ఏంటి? రీసెంట్గా తమిళనాడులో ఒక సినిమా రిలీజ్ అయిందండి, డిమాంటీ కాలనీ అని చెప్పి. ఆల్మోస్ట్ 80-90 crores షేర్ చేసింది. ఇప్పుడున్న ఆడియన్స్ ఐ థింక్ కాంటెంట్ ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా వాళ్ళని కనుక ఎంటర్టైన్ చేసిందంటే దే విల్ టేక్ ఇట్ వేర్ ఇట్ హ్యాస్ టు రీచ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిలిం. అలా అనుకుంటే వైశాలి హారర్ ఫిలిం, ఫ్యామిలీస్ ఎంజాయ్డ్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కనెక్షన్ ఉంది అంటే దే విల్ 100% ఎంజాయ్ ఇట్ అండి. నాకు అదే నేను ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్పినట్టు హారర్ అంటే మా ఫ్రెండ్స్ కూడా మీరు చెప్పినట్టు హారర్ ఎందుకు అనే ఒక కామన్ ఒక క్వశ్చన్ వచ్చింది. బట్ ఐ థింక్ సినిమా చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది ఎందుకు ఈ హారర్ అని చెప్పి. మేకింగ్ వాల్యూస్ కావచ్చు, పర్ఫార్మెన్స్ వాల్యూస్ కావచ్చు, ప్లస్ సినిమా చూసేప్పుడు ఇందాక నాని గారు చెప్పినట్టు ఒక చోట ఆయన కంట్లో నీళ్ళు వచ్చినాయని చెప్పారు. సో ఒక హారర్ ఫిల్మ్ మన అంత కనెక్ట్ చేస్తుందంటే ఐ థింక్ ఇట్స్ మన జానర్ని మర్చిపోయి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అని చెప్పి చూడటం మొదలెడతాం. సో జానర్ కమ్స్ నెక్స్ట్ అనే ఒక ఇంటెన్షన్ నాకు సైన్ చేసినప్పుడే ఉండింది. అంటే చాలా పిక్కీగా ఉంటున్నారు, కొంచెం ఎక్కువ కనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. లేదు, నాకు కూడా ఎక్కువ సినిమాలు చేయాలనే ఉందండి. ఐ వాంట్ టు, అంటే అప్పుడప్పుడు మిమ్మల్ని వచ్చి కలవాలి, క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనేది నాకు చాలా చాలా ఆశగా ఉంది. బట్ ఐ థింక్ దిస్ ఇయర్ అట్లీస్ట్ ఒక 4-5 ఫిల్మ్స్ రిలీజ్కి ఉన్నాయి. అస్తమానం చూస్తూ ఉంటారు నన్ను.